హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. చూడండి, వంకాయలు చూస్తుంటేనే నోరు ఊరుతుంది. టేస్ట్ ఎలా వస్తుందో చూడాలి. ఇప్పుడైతే నా స్టైల్ ఎలా చేస్తానో చూడండి. ఇక్కడైతే కొన్ని నువ్వులు అయితే ఫ్రై చేసుకోవాలి, బ్యాండ్ పెట్టుకుని వేడయ్యాక. ఇక్కడ కొన్ని నువ్వులు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే గుత్తి వంకాయ కర్రీ అయితే. కొంచెం లవంగాలు, యాలకులు, కొంచెం కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. ఒక ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే పౌడర్ అయితే ఇలా రెడీ అయిందండి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి ఇలా రెడీ అయింది. ఇప్పుడైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి కారం, సాల్ట్ అయితే. ఇంకా వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని, కొంచెం అల్లం వేసుకొని మిక్సీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అయితే వంకాయలు నేనైతే ఇక్కడ పావుకే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. 4 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత అన్నీ వచ్చేసి ఇలానే కట్ చేసుకోవాలి. ఇవైతే ఇప్పుడు నేనైతే మ్యారినేట్ చేసింది అయితే ఈ వంకాయలలో పెడుతున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వీటిలలో అన్నిట్లలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం వీటికైతే ఆయిల్ ఎక్కువగా పడుతుందండి ఫ్రై చేసుకోవడానికైతే. గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. మనం వీటితో మన గ్రేవీ వస్తుంది. చూడండి, వంకాయలు చాలా టేస్ట్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇక్కడనైతే మిక్సీ పట్టుకునైతే చాలా స్మెల్ వస్తుంది. మసాలా స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుంది. కర్రీ అయితే అంతే టేస్టీగా ఉంటుంది. వంకాయ కర్రీ అంటే అని అందరికి ఇష్టమైన కర్రీ. నేను వచ్చేసి ఇలా అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ అన్నీ రెడీ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇక్కడ నా అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. వంకాయలు వచ్చేసి ఇలా రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుందండి. నేను 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే పోపు వేసుకున్నాను. పోపు గింజలు వేసాక ఆయిల్ వేడాక డైరెక్ట్ వంకాయలు వేసేయడమేనండి. కొంచెం బిర్యానీ ఆకు వేసాను, వేస్తే స్పైసీగా ఉంటుందని. ఇప్పుడు వచ్చేసి అయితే వంకాయలు మొత్తం ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కొంచెం ఒక్కొక్కటిగా వేసుకుంటేనే విడిపోకుంటూ ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఇలా కలుపుకోవాలి. ఒకసారి వచ్చేసి అయితే చూడండి ఎంత బాగా మగ్గాయి వంకాయలు వచ్చేసి అయితే. ఇప్పుడు కొంచెం చింతపండు వాటర్ పోసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పుల్లగా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడైతే కర్రీ